రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కేసీఆర్ రూపొందించిన వ్యూహాత్మక రాజకీయ పోరాటం ఫలితం. గెలుపే లక్ష్యంగా అడుగులు, గెలిచే అభ్యర్థులకే టికెట్లు, క్యాడర్ నుంచి నాయకత్వం వరకు సమన్వయం వెరసి బీఆర్ఎస్ ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ముందుగానే పరిస్థితిని అంచనా వేశారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు. కేసీఆర్, హరీష్ రావుతో హై వోల్టేజ్ ప్రచారం. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యక్ష బాధ్యతలు. ఇది ఎన్నికల నిర్వహణ కాదు, ఇది రాజకీయ యుద్ధ ప్రణాళిక. నిరుడు డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిని స్పష్టంగా చూపించారు. 12 నెలలకు పైగా పంచాయతీల్లో సుమారు 4000 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అదే ఉత్సాహం, అదే నమ్మకం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపిస్తోంది. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో రాజీ లేదు. రెబల్స్ ను అదుపులోకి తెచ్చి అసంతృప్తుల్ని బుజ్జగించి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు సీట్ల సర్దుబాటు చేసింది. అవసరమైన చోట వామపక్షాలతో అవగాహన, మరికొన్ని చోట్ల స్వతంత్రులతో పొత్తులు. ఇదే రాజకీయ పరిణతి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అతిపెద్ద బలం కేటీఆర్, హరీష్ రావు. రోజుకు 6 నుంచి 7 మున్సిపాలిటీల్లో ప్రచారం, కార్నర్ మీటింగ్లు, ర్యాలీలు, ముఖాముఖి కార్యక్రమాలు, మహిళలు, యువతతో ప్రత్యక్ష సంభాషణ. కేటీఆర్ బహిరంగ సభల వేదికగా కాంగ్రెస్ 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టారు. 100 రోజులు కాదు, 2 సంవత్సరాలు గడిచినా హామీలు అమలు కాలేదు అని ప్రజలకు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హామీలు గాలిలో కలిశాయి. పాలన గందరగోళంగా మారింది. మాటల దూకుడు తప్ప పనిలో ప్రగతి లేదు. ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్న అసభ్య రాజకీయ భాష, పాలనలో కనిపిస్తున్న అనుభవలేమి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నగ్నంగా నిలబెడుతున్నాయి. ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు బాకీ కార్డులు పంచుతూ కాంగ్రెస్ వైఫల్యాల్ని ప్రజలకు వివరించారు. 6 గ్యారంటీలు అమలు కాకపోవడాన్ని ప్రశ్నించారు. మరోసారి చెయ్యి గుర్తుకు ఓటేస్తే నిండా మునగడం ఖాయమని ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు కాదు. ఇవి కేసీఆర్ రీ ఎంట్రీకి రాజకీయ నాంది. ప్రజల్లో పెరుగుతున్న కాంగ్రెస్ వ్యతిరేకత, బీఆర్ఎస్ క్యాడర్లో కనిపిస్తున్న ఉత్సాహం, కేటీఆర్, హరీష్ రావు ప్రచార ప్రభావం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా బల్దియాలపై గులాబీ జెండా ఎగరడం ఖాయం అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.